నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అంశం న్యాయ సేవా అధికార చట్టం పథకాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి గారు, అలాగే ఏపీ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఉప కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ అమరావతి డాక్టర్ హెచ్ అమరరంగేశ్వరరావు గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఒక ముఖ్య విషయం మీతో పంచుకోవాలి అనుకుంటున్నాము. ఈరోజు మన న్యాయ సేవా కార్యక్రమం 700 ఎపిసోడ్లోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి మన కోసం విచ్చేసి, మన కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన సమయాన్ని అలాగే సలహాలను అవగాహన కల్పించిన న్యాయమూర్తులందరికీ, న్యాయవాదులందరికీ మన కార్యక్రమం తరఫున, ఈటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జడ్జి గారు నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు 700 ఎపిసోడ్ జరుపుకోబోతున్నాం న్యాయ సేవా కార్యక్రమం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, ముందుగా తెలుగు రాష్ట్రాలలో ఈటీవీ వారు న్యాయ సేవా ప్రోగ్రాం తీసుకుని 699 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుని ఈరోజు 700వ ఎపిసోడ్ మనం నిర్వహించుకుంటున్నాము. అందుకు ఈటీవీ యాజమాన్యానికి న్యాయ సేవాధికార సంస్థ తరపున మరియు తెలంగాణ హైకోర్టు వారి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. నమస్తే. కారు చీకట్లో కాంతిపుంజంలా హక్కుల మీద అవగాహన కోసం సుదీర్ఘ ప్రయాణం చేసి ఈరోజు 700 ఎపిసోడ్ నిర్వహిస్తున్నటువంటి ఈటీవీ వారికి, అదేవిధంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు 700 ఎపిసోడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. పంచాక్షరి గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాల్లో ప్రజల్లోకి వెళ్తున్నారు, చట్టం మీద ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? న్యాయ సేవాధికార సంస్థ చట్టం ప్రకారం మనము వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలలో అవగాహన కల్పించాలి, చట్టాలపై వారికి అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే అడ్వకేట్ని పెట్టుకోలేకుండా ఆర్థికంగా స్తోమత లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి గవర్నమెంట్ తరపున మనము న్యాయ సహాయాన్ని అందిస్తూ ఉంటాము. మా యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి వచ్చినటువంటి వారు ఏదైనా న్యాయ సలహా కోసం వచ్చినట్లయితే వారందరికీ కూడా చట్టపరమైనటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా మేము గౌరవ రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశానుసారంగా మేము రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మేము అమర్ గారు, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు? ఈవేళ ఈ న్యాయ సేవాధికార సంస్థ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు 3 ఉన్నాయండి. మొదటిది ప్రజలకి చట్టాల మీద అవగాహన కలిగించడం. ఈవేళ చట్టం తెలియకపోవడం వల్ల నేను ఈ నేరం చేశాను కాబట్టి, నాకు చట్టం తెలియదు కాబట్టి నన్ను క్షమించండి, నాకు నేరం మీద శిక్ష పడకూడదు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చట్టాల మీద అవగాహన ఉండాలి. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చట్టం ద్వారా ప్రజలందరికీ కూడా చట్టాల మీద, వివిధ చట్టాల మీద అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు చిన్నపిల్లల మీద అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పి గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రిమోట్ విలేజ్లోని మారుమూల ప్రాంతాలకు కూడా న్యాయమూర్తులు వెళ్ళి వారికి ఈవేళ పోక్సో చట్టం మీద, పిల్లల మీద జరిగే లైంగిక నేరాల మీద ఈ అవగాహన కల్పించి ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఈ చట్టాల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు పంచాక్షరి గారు చెప్పినట్టు భారతదేశంలో చట్టం అందరికీ అందుబాటులో ఉండాలి, న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి. భారతదేశ రాజ్యాంగం పీఠికలు అంటే ప్రియాంబుల్ అంటాము, దాంట్లోనే ఏం మనం మెన్షన్ చేసుకున్నామంటే న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలని మెన్షన్ చేశాం. కాబట్టి ఈవేళ నాకు ఆర్థిక స్తోమత లేదు, నేను డబ్బులు ఖర్చు పెట్టుకోలేను కాబట్టి నేను లాయర్ని పెట్టుకోలేను, నా సమస్యతో ఇలాగే ఉండాలని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ న్యాయ సేవాధికార సంస్థలు కేవలం ఇట్లాంటి వారికి న్యాయ సహాయాన్ని అందించడం కోసం మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి మీకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు నాల్సావార్ అంటే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు 15100 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఉచితంగా న్యాయ సహాయం అందించేటటువంటి అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే లోక్ అదాలత్ రాజీ. చిన్న తగాదాలకి, కక్షలు కార్పణ్యాలకి పోకుండా సాధ్యమైనంత త్వరగా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలనేది ముఖ్యంగా ఈ
న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఆంధ్రప్రదేశ్లో దీనికి అనుగుణంగానే దాదాపు 145 మండల న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయి, 13 జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయి, ఒక హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో దాదాపు 1800 మంది న్యాయవాదులు ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి మా దగ్గర రెడీగా ఉన్నారు. వారి ద్వారా మేము సేవలు అందిస్తూ ఉన్నాం. పంచాక్షర్ గారు, అలాగే దేశవ్యాప్తంగా న్యాయ సేవా అధికార సంస్థలను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశము మనము న్యాయ సేవాధికార చట్టం 1987 ప్రకారము మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 39A ప్రకారం న్యాయ సహాయము న్యాయ సేవలు అనేటువంటివి వీకర్ సెక్షన్స్ అందరికీ చేరాలనే ఉద్దేశంతో మనం ఈ చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా మన అమర్ గారు చెప్పారు 3 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, అవేర్నెస్ క్రియేషన్ చేయడము, చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి. నాకు చట్టం గురించి తెలియదు అనేటువంటిది ఎవరికీ ఉండకూడదు. సో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించాము. నంబర్ 2 వచ్చేసి మన ఎవరైతే న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, మాకు ఆర్థికంగా స్తోమత లేదు అన్నప్పుడు వారు న్యాయం పొందడానికి అనర్హులు అనడానికి లేదు, వాళ్ళకు కూడా న్యాయం అందాలి. ఆ ఉద్దేశంతో మనము వారికి న్యాయ సహాయం కూడా అందిస్తూ ఉన్నాము. లోక్ అదాలతులు చిన్న చిన్న గొడవలతో కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండడం కోసం వారి యొక్క కేసుల్ని రాజీ చేసుకోవడానికి మనం లోక్ అదాలత్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. నాల్సా డైరెక్షన్స్ ప్రకారము మనము ప్రతి సంవత్సరము 4 సార్లు మనం నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రము లాస్ట్ 2024లో నేషనల్ లోక్ అదాలత్లో ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చింది. అంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తీర్చడంతో పాటు వారి యొక్క కేసుల్ని త్వరితంగా పరిష్కరించుకోవడానికి మేము ఈ లోక్ అదాలత్లు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయ సేవల్ని ప్రజలందరికీ చేరే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే సార్, ఇప్పుడు సంవత్సరంలో 4 సార్లు మనం జాతీయ లోక్ అదాలత్లు జరుపుకుంటున్నాము. మామూలుగా జరిగే లోక్ అదాలత్కి ఈ జాతీయ లోక్ అదాలత్కి ఏమైనా తేడా ఉందంటారా? తేడా ఏమీ ఉండదండి. రెగ్యులర్గా ఎవరైనా ఇరు పక్షాలు మా కేసు రాజీ చేయండి అని కోర్టుకు వచ్చినట్లయితే ఆ కేసుల్ని ఎంబటే అదే రోజు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ రికార్డ్ చేస్తాము. ఈ స్పెషల్గా నేషనల్ లోక్ అదాలత్ అంటే ప్రజలకి ఎక్కువగా అవగాహన కల్పించి ఆ రోజు ఎక్కువ మొత్తంలో కేసులు సెటిల్ చేయాలనే ఉద్దేశంతో మనం నేషనల్ లోక్ అదాలత్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఓకే. అలాగే పెండింగ్లో ఉన్న కేసుల గురించి కూడా మనం ఇందులో అంటే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పొందడానికి వీలుంటుందంటారా? ఉంటుందండి. పెండింగ్ కేసుల్లో కూడా న్యాయ సహాయానికి రావచ్చండి వాళ్ళు. ఇప్పుడు మేము క్రిమినల్ కేసులు ఉన్నాయనుకోండి, క్రిమినల్ కేసులలో కోర్టులో ముద్దాయికి అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత ఉండదు. దానికోసం మన నాల్సా వాళ్ళు ఏం చేశారంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. ఆ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా న్యాయవాదిని నియమించుకోలేనటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో వారికి మేము ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి వారి యొక్క కేసుని కోర్టులో కండక్ట్ చేస్తాము. అదేవిధంగా పెండింగ్ కేసులు ఎవరైనా సహాయం కోసం సలహా కోసం వచ్చారనుకోండి, మా ఆఫీసెస్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో కానివ్వండి, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో కానివ్వండి, ది స్టేట్ అథారిటీలో కానివ్వండి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలో కానివ్వండి, ఫ్రంట్ ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ ఒక ప్యానల్ లాయర్ ఉంటాడు. ఆయన సలహాలు ఇస్తూ ఉంటాడు. మీరు ఏ విధంగా మీ కేసుని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది డౌట్ ఉన్నట్లయితే వారు సంప్రదించి వారి యొక్క సలహాలని తీసుకోవచ్చండి. ఓకే. అమర్ గారు, అలానే రాజమార్గం అంటుంటారు కదా, మరి ఎలాంటి పద్ధతుల ద్వారా రాజీ కుదుర్చడానికి వీలుంటుందంటారు? ఈ రాజమార్గం అని అంటారు. ఎందుకనంటే చిన్న చిన్న విషయాల్లోని పంతాలకి పట్టింపులకి పోకుండా ముందుగానే కేసు రాజీ పడితే ఈవేళ ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. ఈవేళ భారతదేశంలో ఏదైనా ఒక సివిల్ తగాదా ఉంటే సగటు జీవితకాలం 30 సంవత్సరాలు ఉంది దానికి. ఈవేళ దానివల్ల ఇద్దరిలోనూ కక్షలు కార్పణ్యాలు ఉంటాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక జిల్లాలో 2 అన్నదమ్ముల మధ్యలో ఆస్తుల పంపకాలకు గొడవ వచ్చి మధ్యలో చింత చెట్టు గురించి గొడవ వచ్చింది. ఆ చింత చెట్టు నాది అని ఇద్దరు గొడవపడి
ఢిల్లీ వరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నీ 5 ఎకరాలు ఏమైనా, నీ 5 ఎకరాలు ఏమైనా అంటే ఇద్దరు కేసుల గురించి అమ్ముకున్నామని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు చింత చెట్టు ఎవరికి వెళ్ళింది? అంటే చిన్న చిన్న విషయాలకి, కక్షలు కార్పణ్యాలకి పోవద్దు. అదే సందర్భంలో మీకు చట్టపరంగా రావాల్సిన ఏమైనా ఉంటే కోర్టులు మీకు ఎప్పుడూ కూడా న్యాయం చేయడానికి ఉంటాయి. అందుకనే ఈరోజు మన పెద్దలందరూ చెప్పేది రాజీ మార్గమే రాజమార్గం. ఈవేళ ఈ రాజీ మార్గానికి వెళ్ళేటప్పుడు గొడవలు ప్రారంభమైనప్పుడు ఇద్దరిలోనూ ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంటుంది మనసుల్లోని. అందుకని దీనికి ఈవేళ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి పద్ధతులు ఉన్నాయి. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దాదాపు 885 మంది న్యాయవాదులు మధ్యవర్తిత్వం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చట్టం ద్వారా సుశిక్షితులై ఉన్నారు. వారి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకుంటే ఈవేళ మన కేసుల్ని ఏ రకంగా రాజీ పడవచ్చు అనేది కూడా వారు సూచిస్తారు. సూచించి ఆ సూచనలు మనకి నచ్చినట్లయితే మనం తక్షణమే రాజీ చేసుకోవడం ద్వారా ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈవేళ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ అని చెప్పారు. ఎవరైనా సరే అరెస్టు చేస్తారు అని భయం ఉన్నప్పుడు కానీ, అరెస్టు చేసిన సందర్భంలో కానీ, లేదా అరెస్టు చేసిన తర్వాత కానీ కేసు విచారణ, క్రిమినల్ కేసుల్లో విచారణప్పుడు కానీ ఈ రకమైనటువంటి న్యాయవాదుల్ని మనం నియమించుకోవచ్చు. ఇవాళ ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఉంది, మనం ఉచిత న్యాయ సహాయం తీసుకుంటే ఒక క్వాలిటీ లేని అడ్వకేట్స్ని కానీ మనకి ఇస్తారు, వారి సేవలు మనం తీసుకోలేము, లేదు క్వాలిటీ ఉన్నటువంటి న్యాయవాదులను అంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలనేటువంటి భావన ఉంది. కానీ ఈవేళ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం క్రిమినల్ కేసులు చేయడం కోసం మాత్రమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈవేళ మెట్రోపాలిటన్ నగరాల్లో వారికి నెలకి ₹1,00,000 వరకు మనము గౌరవంగా వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాంటి సుశిక్షితులైనటువంటి జిల్లాలో కమిటీ వారు సెలెక్ట్ చేసి మనకి ఇస్తారు. కాబట్టి ఒక క్వాలిటేటివ్ నాణ్యమైనటువంటి న్యాయ సేవల్ని ఈవేళ వీరి ద్వారా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రిమినల్ కేసుల్లో వీరి సలహాలు లేదా వీరి సహకారం తీసుకోవడం ద్వారా, ఉదాహరణకి మనకి సివిల్ కేసుల్లో 3 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ఉచిత న్యాయ సహాయము కొన్ని వర్గాల వారికి అందే పరిస్థితి లేదు. కానీ క్రిమినల్ కేసుల్లో వారి ఆదాయంతో సంబంధం లేకుండా నాకు ఉచితంగా న్యాయ సహాయం అందాలంటే ఖచ్చితంగా న్యాయ సేవాధికార సంస్థలు వారికి ఉచితంగా న్యాయవాదిని, ఒక క్వాలిటేటివ్ అడ్వకేట్ని మేము ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారి సలహాలు తీసుకొని క్రిమినల్ కేసుల్లో చిన్న చిన్నవి ఉంటాయి, ఇవాళ కొట్లాట కేసులు కానీ లేదా తిట్టుకున్న కేసులు కానీ ఇట్లాంటివి రాజీ పడదగ్గ కేసులు కొన్ని ఉంటాయి. అట్లాంటి కేసుల్లో గనక వారు రాజీ పడితే కనుక ఈ జాతీయ లోక్ అదాలత్లో కానీ స్థానికంగా నిర్వహించే లోక్ అదాలత్లు కానీ వాటిని ఈవేళ పరిష్కరించడం జరుగుతుంది. ఒకసారి లోక్ అదాలత్లో పరిష్కరిస్తే మీ మీద కేసు ఏదైతే క్రిమినల్ కేసు ఉందో ఆ కేసు ఎక్విటల్ అంటాం మనం, అంటే పూర్తిగా మీరు కేసు నుంచి రద్దయినట్టు, మీ మీద కేసు తొలగించినట్టు అవుతుంది. ఒక కాల్ తీసుకుందాం అండి. విజయనగరం నుంచి సురేష్ గారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా సమస్య ఏంటంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఉన్నాడండి. ఓకే. అతనికి ముందు మ్యారేజ్ అయింది, ఒక పాప, ఆవిడ మ్యారేజ్ అయిపోయింది, అన్ని అయిపోయింది. తర్వాత చిన్నపిల్లప్పుడు ఆవిడ చనిపోయింది కొద్ది కారణాల వలన. ఓకే. మళ్ళీ మేము పెళ్లి చేసుకున్నాడు ఆయన. అతనికి 3 పిల్లలండి. ఓకే. అందులో 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి ఒక బాబుకి మా చెల్లిని ఇచ్చాం. అయితే వాళ్ళు పెళ్లి ఇచ్చామని వాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఆవిడ కూడా కొన్ని కారణాల వాళ్ళు చనిపోతే చిన్నపిల్లలు చూడడానికి అని చెప్పి మరి 3వ పెళ్లి చేసుకున్నారండి. అయితే 3వ భార్యకి ఒక పాప, మా చెల్లికి 2 పిల్లలు, మా అమ్మ అమ్మాయి కొడితే మా బావ. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ పాపకి 3వ భార్య పాపకి కొంత ల్యాండ్ అన్నించి పెళ్లి చేశారు. అప్పుడు మా చెల్లి వాళ్ళందరూ ఒప్పుకున్నారు, అయ్యో అదేం పని, పెళ్లి చెయ్యాలంటే మరి ఎంతో కొంత అమ్మాలి కదా, ఉండాలి, లేనప్పుడు అమ్మేయండి అంటే అమ్మేశారు. ఆవిడ పెళ్లి అయిపోయింది, మా మాయగారు చనిపోయారు. అప్పుడు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు ఒక్కలే ఉన్నారు. మా చెల్లికి 2 పిల్లలు, పాప పెళ్లి చేయాలి, బాబు చదువుతున్నాడు. అయితే ఇప్పుడున్న ఆస్తులు సగం వాటా ఆవిడ అడుగుతుంది మా పిల్లకి రాయాలని. ఓకే. ఉన్న ఆస్తి మా చెల్లి ఏమంటుందంటే ఆ రోజు కొంత ఆశ్చర్యము సంపాదనలో కొంత ఆవిడ పెట్టాం కదా, తప్పు కదా, నేను అలాగే మాట్లాడలేదు, కానీ ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, మా బావ కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు, మా చెల్లి ఒక్కరికే ఉంది. ఓకే. ఇప్పుడు ఆస్తి ఎవరి పేరు మీద ఉందండి? ఏంటి? ఆస్తి ఎవరి పేరు మీద ఉంది?
మా తాతయ్య వాళ్ళ అంటే మా మాయగారి పేరు మీదే ఉందండి. ఓకే, ఇప్పుడు ఆయనకి ఎంతమంది పిల్లలండి? ఎవరికండి? మీ మామయ్య గారికి. మా మామయ్య గారికి ముగ్గురు భార్యలకి తొలి భార్యకి ఒక పాప, రెండో భార్యకి ముగ్గురు పిల్లలు. ఓకే, ఆయనకి ముగ్గురు భార్యలు. ఓకే, ఇప్పుడు ఆయన చనిపోయారు. అవునండి, చనిపోయారు కదండి, ఇప్పుడు ఆస్తి ఆయన పేరు మీదే ఉందా? ఆయన పేరు మీదే ఉందండి. ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయారా? ఏ వీలునామా ఎటువంటివి లేవండి. ఓకే, ఇప్పుడు ఆయనకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తినా? పిత్రార్జితం అండి. మా తాతయ్య గారి దగ్గర నుంచి, మా అమ్మ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఓకే, ఫస్ట్ ఇద్దరికి విడాకులు ఇచ్చే మూడో వివాహం చేసుకున్నారు కదండి? విడాకులు లేదండి, చనిపోయారు. చనిపోయిన తర్వాత చేసుకున్నారు. ఓకే, పంచాక్షి గారు చనిపోయారు. అర్థమైందండి. ఓకే, ఇప్పుడు ఆస్తి అనేటువంటిది వీలునామా రాయలేదు, తన స్వార్జితం అని అన్నారు కదండి. వారి యొక్క పిల్లలందరికీను సమానమైనటువంటి భాగాలు ఉంటాయండి. ఇప్పుడు తల్లిగారు భాగం అడుగుతున్నారండి ఆస్తిలో. మూడో భార్య పాపకి ఆస్తిలో సగం వాటా ఇవ్వమని ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. మూడో భార్య అడుగుతుంది. సో ఆయన వాళ్ళ భర్త ఉన్నాడండి? చనిపోయారు తను. ఓకే, మీరు ఈ సమస్యకి సంబంధించి అన్ని పత్రాలు తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని ఒకసారి కన్సల్ట్ చేయండి. అక్కడ క్లియర్గా పెడిగ్రీ అనేటువంటిది వేసి ఆస్తి ఎలా వచ్చింది, ఎవరు ఏమిటి అనేది చూసి మీకు సరి అయినటువంటి సలహా ఇస్తారండి. అంటే మేము ఇప్పుడు చెప్పాలి అనంటే మేము ఆ పెడిగ్రీ అంటే ఆస్తి ఎట్లా వచ్చింది, ఎవరు భార్య, ఎవరు ఫస్ట్ భార్య పిల్లలు ఏంటి అనేటువంటిది ఒకసారి పత్రాలు చూస్తే గానీ మనం క్లియర్గా సలహా ఇవ్వడానికి కుదరదండి. కాబట్టి మీరు మీ దగ్గరలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి సలహా తీసుకోవాలండి. మరొక కాల్ తీసుకుందాం అండి. బాపట్ల నుంచి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి, గట్టిగా మాట్లాడండి. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి. మాకు మా నాన్న ఆస్తి అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని పంచుకున్నాం. ఓకే, మా నాన్న చనిపోయాడు. వాళ్ళ మా అమ్మకి వాళ్ళ నాన్న ద్వారా ఆ ఇష్టానుసారం ఆస్తి 3 ఎకరాలు ఉంది మా తల్లిని. ఓకే అండి. ఆవిడ అమ్మ మా నాన్న మంచి జపంలో హాస్పిటల్ కానీ ఏదైనా కానీ మొత్తం చెప్పి నేనే నిర్వహించాను, నేను మా భార్య. సరే, ఆవిడ చనిపోబోయే ముందు 2021లో ఆమెకు సంబంధించిన 3 ఎకరాల ఆస్తి వీలునామా రాసిపోతుంది. వీలునామా నాకు మీకొక్కరికే రాసిందా అండి? ఒక్కరికే రాసింది. రాసిన తర్వాత అది ఎంఆర్ఓ దగ్గరికి పోయి మాకు పాస్ పుస్తకం కావాలంటే ఆయన ఇవ్వడానికి వల్ల కాదు, నువ్వు వేరే మా తమ్ముడు వాళ్ళు అనుకుంటే వాళ్ళ భార్య హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళ ఉద్యోగం. వాళ్ళ కావాలా, వాళ్ళని కావాలా అంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలా అన్నారు. నేను మామూలుగా మా లోకల్ లాయర్ దగ్గరికి పోతే వాళ్ళతో నీకు ఎంత రాసింది ఒకలేదు కాబట్టి నీ నాన్న డెత్ సర్టిఫికెట్, మెంబర్ డెత్ సర్టిఫికెట్, నీ అమ్మ నాన్న ఫ్యామిలీ నెంబర్ నీకు చెప్పపోయామంటే ఇచ్చే మీకు ఇవ్వాలా రాసిస్తాడా అన్నారు. వీళ్ళు అక్కడ కుదరదు అంటున్నారు. వాళ్ళకి స్టేట్మెంట్ అమ్మంటున్నారు. వాళ్ళు ఎట్లా ఇస్తారు స్టేట్మెంట్ అంటే పలకదు. దాని గురించి మాకు న్యాయ సహాయం కానీ ఎంఆర్ఓతో మాట్లాడుతాం. ఇప్పుడు మీ అమ్మగారికి ఆస్తి 3 ఎకరాలు వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చిందా అండి? పుట్టింటి నుంచి రావడం ప్లస్ ఆమెకి వాళ్ళ నాన్న ఇష్టాలు మా తాతయ్య 12 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు మా అమ్మకు వచ్చారు. ఓకే, మా అమ్మకేమో 3.5 ఎకరం పెట్టాడు. వాళ్ళ ఇష్టానుసారం అందరికి ఇష్టానుసారమే. మా తాతయ్య కూడా మరి ఆయన ఇష్టానుసారం వాళ్ళ తాత పెట్టాడు. అది ఇష్టానుసారం ఓకే అండి. కాకపోతే ఏదంటే రిజిస్ట్రేషన్ చేయదంటాడు ఆయన. అర్థమైందండి అమర్ గారు. శ్రీనివాస్ గారు, జడ్జి గారు చెప్తున్నారు వినండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ మనకి 3 విషయాలండి. మహిళలకు సంబంధించి ఆస్తికి సంబంధించి ఏ రూపంలో వచ్చినా కూడా
ఒకసారి మహిళలకి ఆస్తి కానీ వస్తే అది వారి స్వంత ఆస్తి కింద భావించబడుతుంది. ఇక రెండో విషయం ఇందులో ముఖ్యమైనది వీలునామా. వీలునామా రాసినప్పుడు అంటే ఆవిడ సొంత ఆస్తి కాబట్టి ఆవిడ ఏ విధంగా అయినా ఎవరికైనా బదలాయించుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. కాకపోతే వీలునామా రాసినప్పుడు ఈ వీలునామా రాసే సందర్భంలో ఆవిడ మానసిక స్థితి ఎలా ఉంది, సంపూర్ణమైనటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాసిన వీలునామా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ వీలునామాకు సంబంధించి వివాదం ఏదైనా ఉంటే ఆ వీలునామా చెల్లుబాటు గురించి అక్కడ స్థానిక కోర్టులో ఒక దావా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ దావాన్ని మనము నిరూపించుకుంటే గనక, అంటే ఒక మంచి సౌండ్ మైండ్లో ఈ వీలునామా రాశారు అని కానీ నిరూపించుకుంటే కోర్టు వారికి వీలునామాని వారికి అనుకూలంగా వస్తుందని చెప్పొచ్చు. అదే అయిన తర్వాత ఈవేళ ఈయన చెప్పేటటువంటి సమస్య ఎంఆర్ఓ ఆఫీసులో మాకు రిజిస్ట్రేషన్ చేయట్లేదని. దీనికి రెండు పరిష్కారాలు. ఒకటి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల న్యాయ సేవాధికారి సంస్థలో ఒక ప్రీ లిటిగేషన్ కేసు అంటారండి. అంటే కేసు వేయడానికంటే ముందు ప్రీ లిటిగేషన్ కేసుని కానీ దాఖలు చేసుకుంటే కనుక అక్కడ ఉభయులతోటి చర్చించి, ఇప్పుడు ఈ సురేష్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చించి ఇద్దరికి అంగీకారం అయితే ఉన్న సమస్యలను పరిష్కరించుకొని తద్వారా చేయాల్సినటువంటి అవార్డు ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. లేదు మీకు ఇంకా కావాలి అంటే కనుక హైకోర్టులో ఉచిత న్యాయ సహాయం కావాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అని ఉంటుందండి. దాన్ని మీరు సంప్రదించవచ్చు. లేదా మీరు బాపట్ల నుంచి ఒక ఉత్తరం రాయండి. సో వారే మిమ్మల్ని సంప్రదించి మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలి, దీని మీద ఎక్కడ హైకోర్టులో కేసు వేయాలా లేకపోతే లోయర్ కోర్టులో కేసు వేయాలని నిర్ణయించి మీకు ఆ రకమైనటువంటి న్యాయ సహాయం అందించేటటువంటి అవకాశం ఉంది. దాన్ని వినియోగించుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రాము గారు. హలో హలో రాము గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నాకు ఇప్పుడు మా అమ్మగారు స్వయంగా సంపాదించుకున్న 105 గజాలు ఉంది మేడం, గుడిమల్కాపురి. ఓకే. సో అయితే అక్కడ మా అమ్మ నాకు తను సొంతంగా కొని నాకు గిఫ్టెడ్ రిజిస్టర్ చేశారు మేడం. గిఫ్ట్ డీడ్ చేశారు. ఓకే. గిఫ్ట్ డీడ్ చేశారు. మా అమ్మకు మేము 5 మంది అన్నలు ఉన్నాము. ఓకే. నేను చిన్నవాడిని. మా అమ్మ నాన్న ఇప్పుడు ఎవరు లేరు, పెద్దన్నయ్య కూడా చనిపోయారు. సో అమ్మ బతుకున్నప్పుడే అమ్మ నాకు ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఏంటండి సమస్య? ఇప్పుడు సమస్య ఏంటంటే మేడం, మా పెద్ద వదిన గారు నా పైన స్టేటస్ కో తెచ్చి ఇంటి పైన సెకండ్ ఫ్లోర్ లో డోర్కి స్టేటస్ కో అతకబెట్టి ఇప్పుడు నన్ను ఒక 1 year నుంచి నాకు చాలా హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను 18 years అయిపోయింది మా అమ్మ నాకు రాసిచ్చే ప్రాపర్టీ. 2008 లో ఇచ్చారు. 7/7/2008 లో ఇచ్చారు. ఈ సివిల్ మ్యాటర్ సివిల్ కోర్ట్ లో నడుస్తుంది. ఈ స్టేటస్ కోని వేకట్ చేయడానికి మేము ప్రయత్నం చేసినా ఏమీ టైం అవ్వట్లేదు. కేసు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తోందండి? 1 year అవుతుంది మేడం. ఓకే, 1 year అయింది. ఓకే. జడ్జి గారు. రాము గారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ కోర్టులో సివిల్ కేసు నడుస్తూ ఉంది, స్టేటస్ కో తీసుకొచ్చారు మీ వదిన గారు. సో స్టేటస్ కో వెకేట్ చేయించడానికి మీరు ప్రయత్నం చేయొచ్చండి. కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసు కాబట్టి మీరు ఏదైనా మీకు సలహా కావాలి అని అంటే దగ్గరలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించాలండి. రాము గారు, కాల్ కట్ అయినట్టుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి రాజేష్ గారు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మై నేమ్ ఇస్ రాజేష్. చెప్పండి రాజేష్ గారు, మీ సమస్య ఏంటో. 2019 లో November 14th నాడు మ్యారేజ్ అయింది మేడం. ఓకే. ఒక 2-3 months మంచిగా కలిసి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఒక 2-3 నెలలు మంచిగా కలిసి ఉన్నాం. ఓకే. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు పెట్టుకుని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పటికి 5 years దాటిపోయింది. అయితే నా దగ్గర ఉన్నప్పుడు తండ్రిగా ఉన్నది, తర్వాత ఇంటికి వెళ్తాను వెళ్ళిపోయింది. డెలివరీ అయినాక ఏం చెప్పలేదు, అమ్మాయి నుండి హీరో వరకు ఏం చెప్పలేదు. బాబుకు 4 years. నేను ఎన్ని పంచాయతీలు వేసినా డైలీ కూడా అగ్ని రాలేదు. మా అమ్మ నాయన వదిలేసుకుంటేనే వస్తాను. ఓకే. సరే అలాగైనా పర్లేదు అని చెప్పి మా అమ్మ నాన్న దూరం నుండి వేరే రోజు తీసుకున్న అడ్వాన్స్ 2 months ఉన్నది, మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటుంది అంటే నేను లాయర్ ద్వారా నా భార్య నాకు రావాలి అని చెప్పి నోటీస్ పంపించాను. ఓకే.
ఆమె ఏం చేసింది, ఆ నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు ఒక మహిళ మన హన్మకొండ కోర్టుకి వెళ్ళి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి నాకు నోటీస్ పంపించింది, నాకు పంపించింది. ఓకే. అయితే నాకు ఫస్ట్ అటెంప్ట్ నేను అటెంప్ట్ కాలేదు, నాకు ఎక్కడ ముందు తీసుకున్నాను. మన ఫిబ్రవరి 28 నాడు అటెండ్ కావాలి, అటెండ్ కావాలి. జూన్ 18 తారీఖు మండే ఉంది. అటెండ్ కాలేదండి మీరు? అంటే నాకు నేను లెటర్ తీసుకుంటే వచ్చేసి మన మీ వాయిస్ చాలా లో వాయిస్ వస్తుందండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏప్రిల్ 2వ తారీఖు నోటీస్ తీసుకుంటాను మేడం. ఓకే. ఈ లెటర్ వచ్చేసి ఆల్రెడీ 2 నెలల కిందనే వస్తుంది. నాకు ఇబ్బంది వాళ్ళు ఏంటంటే ఉంటే మా రిలేషన్ వాళ్ళు హౌస్ నెంబర్ పెట్టారంట. ఓకే. మాకు ఇల్లు లేకపోతే వాళ్ళ ఇంటికి ఎవరు లేకపోతే తీసుకోకపోతే వాళ్ళు నాకే కాల్ చేయడం చేయంగా మన రీసెంట్ ఎయిర్పోర్ట్ సర్వీస్ వాళ్ళు వచ్చి చెప్తే తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఫస్ట్ అటెంప్ట్ కాలేదు కదా బాబు, ఇప్పుడు నేను సెకండ్ అటెంప్ట్ మాత్రమే ఛాన్స్ ఉంది, ఇప్పుడు దానికి కూడా అటెండ్ కాకపోతే ఇట్లా అని వారు అంటున్నారు మేడం. నేను ఏమంటానంటే నా భార్య నాకు కావాలి, నేను మెయింటైన్స్ ఎట్లా ఇస్తాను అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్ డేట్ వచ్చేసి 18/6/25 లో ఉంది మేడం. ఓకే. 18 వరకు 6 నెలలు ఉంది. ఏమంటే నెక్స్ట్ ఎలా ఇవ్వాలి, తను లేనే లేదు, కొడుకు పుట్టినని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు 4 years తను కూడా జాబ్ చేస్తుంది. నేను మా మమ్మీ డాడీ పేషెంట్, మమ్మీ పార్కిన్సన్స్ పేషెంట్, డాడీ వచ్చేసి విటమిన్ స్ట్రోక్. వాళ్ళ ఇద్దరు నా మీద. తను జాబ్ చేస్తుంది అన్నారు కదండి, మీరేం చేస్తుంటారండి? నేను ఇట్లా షాపింగ్ వాళ్ళ సేల్స్ మ్యాన్ చేస్తాను మేడం. ఓకే, అర్థమైందండి మీ సమస్య. జడ్జి గారు, అమృత. ఓకే. రాజేష్ గారు, ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన 1-2 విషయాలు ఉన్నాయి. మహిళలకి రక్షణ కోసమే ఈ మనోవర్తి చట్టం అనేది, అంటే సెక్షన్ 125 CRPC ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇంతకాలము మీ భార్య మీకు విడిగా ఉంటుందన్నప్పుడు మీరు ఏం చేశారనేది చెప్పలేదు. రెండోది, అక్కడ ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది, అంటే మీ విషయం కాకుండా బయట విషయాల్లోని మహిళలకి ఈవేళ ఇట్లా నిరాధారణకు గురైనటువంటి మహిళలకి ఈవేళ వాళ్ళకి భర్తలు మనోవర్తి చెల్లించాల్సినటువంటి అవసరం అదే చెప్తున్నానండి. ఈవేళ నిరాదరణ గురైన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చట్టం చెప్తుంది 125లో. దానిలోనే ఏం చెప్పారంటే, భార్య తనంతట తాను ఈవేళ భర్త కాపురానికి పిలిచినా రాకపోతే ఎలాంటి సహేతుకమైనటువంటి కారణాలు లేకుండా విడిగా ఉంటే అటువంటి వారికి మనోవర్తి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చట్టం చెప్తా ఉంది. కాకపోతే వారు మనోవర్తి కోసం ఈవేళ కేసు వేశారు. ఈ కేసు వేసినప్పుడు ఖచ్చితంగా ఆ కేసుకి రాజేష్ గారు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అనివార్య కారణాల వల్ల గతంలో వెళ్ళలేకపోయినా ఇప్పుడైనా ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి లాయర్ గారిని పెట్టుకొని ఈయన యొక్క వాదన ఏదైతే ఉందో, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు, లేదు నేను పిలిచినా రావట్లేదు అనేటటువంటి విషయాల్ని కోర్టులో వారు సమర్పించుకోవాలి. కౌంటర్ ద్వారాగా సమర్పించుకొని కోర్టు విచారణ చేసిన తర్వాత అప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుందండి. ఈయన కోర్టుకి వెళ్లకుండా ఉంటే గనక ఈసారి కూడా ఈయన ఆవిడకి మనోవర్తి ఇవ్వడం ఇష్టమని కోర్టు భావించి ఎక్స్పార్టీ అంటారు, ఒక ఆర్డర్నిచ్చి అతనికి మనోవర్తి చెల్లించమని ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఒక లాయర్ని పెట్టుకోండి. మీకు లాయర్ని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే అక్కడ మీకు వరంగల్లోని మన న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది, వారిని సంప్రదించినట్లయితే మీకు కావాలంటే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా అందించేటటువంటి అవకాశం ఉందండి. ఓకే, అలానే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహాయం పొందాలి అంటే ప్రొసీజర్ ఏంటంటే, న్యాయ సేవాధికార సంస్థ నుంచి న్యాయ సహాయం పొందాలి అని అంటే దానికి పెద్దగా ప్రొసీజర్ ఏమి లేదండి. ఎవరికైతే న్యాయ సహాయం కావాలో వారికి దగ్గరలో ఉన్నటువంటి న్యాయ సేవాధికార సంస్థని కానివ్వండి, సపోజ్ స్టేట్లో అనుకోండి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, హైకోర్టులో అనుకోండి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, మండల్ స్థాయిలో అయితే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుందండి. అన్ని ప్లేసెస్లో కోర్టు ఉన్నటువంటి ప్రతి ప్లేస్లో కూడా వారు న్యాయ సహాయం పొందొచ్చు. దానికి వారు చేయాల్సింది ఒకటేనండి, చిన్న తెల్ల పేపర్ మీద వారికి ఉన్నటువంటి సమస్యను రాసి ఇచ్చినట్లయితే వారికి కావలసినటువంటి సహాయము అందజేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం న్యాయ సేవ అధికార చట్టం పథకాలు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.